ఈరోజు నేను ఐయుఐ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐయుఐ ప్రాసెస్ అనేది ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనమాట. సో ఎవరికి చేయాలి ఈ ప్రాసెస్ అంటే, సో మీరు న్యాచురల్గా ట్రై చేశారు, అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ అవ్వలేదు అనే వాళ్ళకి మనం ఐయుఐ ప్రాసెస్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అంటే అన్నీ నార్మల్గా ఉన్నాయి బట్ స్టిల్, అంటే ట్యూబ్ కూడా ఓపెన్ ఉంది బట్ స్టిల్ మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అయ్యే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం మెయిల్ ఫ్యాక్టర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, కొంచెం కణాలు తక్కువ ఉన్నాయి, కదలే కణాలు తక్కువ ఉన్నప్పుడు మీరు ఐయుఐ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉంటే, అండ్ దెన్ మీకు సెక్షువల్లీ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఎరెక్టైల్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కూడా ఐయుఐ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఐయుఐ ప్రాసెస్లో మేము ఏం చేస్తామంటే, యూజువల్గా డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తాము. స్కాన్ చేసి గర్భసంచి ఎలా ఉంది అని చూస్తాము. అండ్ దెన్ అండాశయ ఎలా ఉంది, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, సిస్ట్ ఉన్నాయా లేవా, ఇదన్నీ చూసుకుంటాం. అండ్ దెన్ మనము ఐయుఐ ప్రొసీజర్ ముందు వెళ్ళడానికి ముందు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో రెగ్యులర్ మెడికేషన్స్, అంటే ఎగ్ సైజ్ పెరగడానికి రెగ్యులర్గా మెడికేషన్స్, ఇంజెక్షన్స్ నీడ్ ఉంటే ఇంజెక్షన్స్ యాడ్ చేసుకుని వరుసగా స్కాన్ చేసుకుని వెళ్తాము. స్కాన్ చేసుకున్నప్పుడు ఎగ్ సైజ్ పెరుగుతుందా, కరెక్ట్గా పెరుగుతుందా, సైజ్ ఎలా ఉంది, అండ్ దెన్ ఎగ్తో పాటు లైనింగ్ పెరుగుతుందా, అండ్ దెన్ బ్లడ్ సప్లై అన్నీ ఎలా ఉంది అదని చూస్తామన్నమాట. సో మంచిగా కరెక్ట్ సైజ్ ఎగ్ అండ్ ఎండోమెట్రియల్ లైనింగ్ కరెక్ట్గా వచ్చిన తర్వాత ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 hours తర్వాత ఐయుఐ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో 36 hours అనేది ± అటు ఇటు అవ్వచ్చు, నో ఇష్యూస్. ఎందుకంటే వన్స్ బాడీలో ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు 12 hours అనేది ఎగ్ ఉంటుంది అనమాట మీ బాడీలో. సో మీరు 1-2 hours భయపడాలంత అవసరం లేదు. బట్ యూజువల్లీ మేము 36 hours నుంచి 40 hours ప్లాన్ చేసుకుంటాం. సో ఐయుఐ చేసిన తర్వాత కొందరు సింగిల్ ఐయుఐ, డబుల్ ఐయుఐ అడుగుతారు. సో సింగిల్ ఆర్ డబుల్ ఐయుఐ సక్సెస్ రేట్ మేజర్గా ఏం డిఫరెన్స్ ఉన్నామండి. సో వీ జనరలీ సింగిల్ ఐయుఐ ప్రిఫర్ చేస్తాం. సో ఐయుఐ చేసిన తర్వాత మీకు సపోర్టివ్ మెడికేషన్స్ అనేది మీకు ఒక 2 weeks ఉంటుంది అన్నమాట. సపోర్టివ్ మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత మీకు 2 weeks తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో జనరలీ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ ఈ ఐయుఐ ప్రాసెస్లో మీకు సక్సెస్ రేట్ అనేది అరౌండ్ 10-15% అండి. ఇఫ్ అన్నీ బాగుంటే మీకు 10-15% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ దెన్ మీకు ఏజ్ ఎక్కువ ఉంటే, అండ్ దెన్ ఏదైనా పారామీటర్స్లో అబ్నార్మాలిటీ ఉంటే ఇంకా సక్సెస్ రేట్ తగ్గొచ్చు. సో ఇదే ఐయుఐ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఇంకా మీకు స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.